పెట్రోల్ ధరల మంటపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆయిల్ కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో నిత్యావసర ధరలు, కూరగాయల రేట్లు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆసియాలో యుద్ధ ప్రభావము భారతదేశం మీద పడ్డది. ముఖ్యంగా చమురు క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఇక్కడ భారతదేశంలో ఈరోజు పెట్రోలు అదేవిధంగా డీజిల్ పైన 3.5 రూపాయల ధరలు పెంచిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ మీద 112 రూపాయలకు చేరుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా డీజిల్ 100 రూపాయలకు పైగా చేరుకున్న పరిస్థితి. నేపథ్యంలో వాహనదారులు అయితే షాకు గురైన పరిస్థితి. ఇటు వాహనాలు నిత్యము వాహనాలు నడిపేవారు, అదేవిధంగా ఇటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రతి వస్తువు మీద కూడా ఈ యొక్క పెట్రోల్ ప్రభావము పడ్డదని చెప్పవచ్చు. భారత ప్రభుత్వానికి చెందినటువంటి ఆయిల్ కంపెనీ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అధిక ధరల క్రూడాయిల్ కొనుగోలు చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు దాదాపు 1600 కోట్ల నష్టాన్ని భరించాలని తెలుస్తుంది. అయితే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. అయితే ఇక అమెరికా ఇరాన్ యుద్ధం, హార్మోజ్ జలసంధి దిగ్బంధనం ద్వారా అటు నౌక రవాణా కూడా ఆగిపోవడంతో ఇటు వాయు సరఫరా కూడా తీవ్రంగా దెబ్బతినని చెప్పచ్చు. ఈ పరిస్థితిలోనే గత్యంతరం లేకనే ఇక్కడ ప్రధానమంత్రి మోడీ కూడా దీనికి సంబంధించి అంటే కంట్రోల్గా వినియోగించాలి, వాహనాలను కంట్రోల్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితిలో ఇప్పటికీ ఈరోజు ఉదయం నుంచి అంటే పెట్రోల్ మీద 3 రూపాయల పైగా, అదేవిధంగా డీజిల్ మీద 3 రూపాయలకు పైగా ధర పెంచారు. దీంతో ధరలు అయితే బెంబెలెత్తున్న పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో ఇంకా రేట్లు పెరిగే అవకాశము ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే మనము ఒక వాహనదారుని మార్చే ప్రయత్నం చేద్దాం. సార్, పెట్రోల్ ధర 3 రూపాయలు పెంచిన పరిస్థితి నిజామాబాద్లో 112 రూపాయలకు చేరింది. ఏమనుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కంటే కొంచెం స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించచ్చు కదా. ఇప్పుడు మోదీ గారు కొన్ని వెహికల్స్ తగ్గించారు, చెప్తున్నారు తగ్గించుకోర్రి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడరు అని చెప్తున్నారు. దానికి మనం ట్రై చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్ వాడడానికి ట్రై చేయాలి. ఇక్కడ రావడం పోవడం తగ్గించుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం ఛార్జెస్ తగ్గించాలి, ఎక్సైజ్ ఛార్జెస్ కానీ అన్నీ తగ్గించుకుంటే మనము ఓకే ఉంటుంది. అది ఇక్కడ వాహనదారులు చెప్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన భారం కూడా ఎక్కువగా అయిందని చెప్పవచ్చు. అయితే ఇది తాత్కాలికంగా భారం మోపుతా ఉన్నారా, లేకపోతే అంటే దీర్ఘకాలంగా ప్రతిసారి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. సార్, పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఏమనుకుంటారు? ఇది సామాన్యుల మీద చాలా భారం పడుతుంది. శాలరీస్ పెరగట్లేదు, జనాలై ప్రజల శాలరీస్ పెరగట్లేదు, బట్ నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. సో ప్రభుత్వం దీని మీద ఆలోచించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది ఇక్కడ వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వాహనదారుని మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, పెట్రోల్ ధర పెరిగింది, ఎట్లా ఉంది? 112 రూపాయలు చేరింది. పెట్రోల్ ధర बढ़ इसलिए तो परेशानी होती ना सबको, और हर चीज़ के रेट बढ़ जाते हैं। तरकारी के रहो, भाजी के रहो, ट्रांसपोर्टिंग खर्चे सब बढ़ जाते हैं हर चीज़ बढ़ने से। पेट्रोल और डीजल में मेन रहता ट्रांसपोर्टिंग में, इससे परेशानी लो हमारा गरीब आदमियों को होती. అది అంటే పేద ప్రజల మీదే భారము మోపుతా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. మంది పెట్రోల్ బంక్ సంబంధించి సిబ్బంది ఉన్నారు, మనం మార్చే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో రేట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో 109 రూపాయలు చాలా రోజులు, చాలా ఏండ్ల నుంచి అదే రేటు ఉంది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ రోజు నుంచే చేంజ్ అయింది, 3 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇంకా కస్టమర్లకు కూడా చాలా బాధనే ఉంటుంది. ఎంతగానో పెట్రోల్ నిత్యావసర పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే అన్నీ పెరిగినట్టే, నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, ప్రతి ఒక్క వస్తువు పెరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి దీనికి గవర్నమెంట్ ఈ పైసలు వాళ్ళే అనుభవించాలని, ఉన్న పరిస్థితి ఉన్న రేటే చేయాలని మేము కోరుతున్నాము. మాకు కూడా పెట్రోల్ రావడానికి ఇబ్బంది అవుతున్నది, అక్కడి నుంచి వచ్చుడు కూడా కష్టమవుతున్నది. ఇప్పుడు ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండలేదు. ఈ పరిస్థితి బాగా కష్టకరంగా ఉంది. అది ఇక్కడ పెట్రోల్ అంటే బంక్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్రతిదానిపైన ఈ యొక్క ప్రభావము పడతా ఉంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు అయితే ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతి దాని మీద కూడా రేట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి, దీనికి సంబంధించి రేట్లు తగ్గించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ట్యాక్స్ కూడా తీసివేసేయాలని చెప్పేసి ఇటు కొంతమంది
మంది వినియోగదారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ ధరలపైన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్.